మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ కరీంనగర్ జిల్లాలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని 6 రోజుల బిడ్డను 6 లక్షల రూపాయలకు అమ్మేసింది ఆ యువతి. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ యువతి. బిడ్డను విక్రయిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగా 15 మందిపై కేసు నమోదు చేశామని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కరీంనగర్లో పసికందు విక్రయం ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రేమలో మోసపోయిన యువతి ఒక నిస్సహాయ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక తనకు పుట్టిన 6 రోజుల శిశువును మగబిడ్డను 6 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన బయటపడిందే అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తోంది. హైదరాబాద్కు చెందిన యువతి ఓ యువకుడిని ప్రేమించి గర్భవతి అయింది. ఆపై ప్రియుడామని వదిలేసి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు బిడ్డకు జన్మనిచ్చింది ఆ యువతి. ఒంటరిగా పోషించలేక దారుణ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె మధ్యవర్తుల సహాయంతో కరీంనగర్ జిల్లాలోని ఓ దంపతులకు 6 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే మనం ఒకసారి విజువల్లో కూడా చూడొచ్చు. ఈ కారు ఏదైతే ఉందో ఆ కారులో నుంచి ఇద్దరు దంపతులు అయితే దిగారు. వీళ్ళకే ఆ మగబిడ్డ ఎవరైతే ఆమె యువత ఉందో వీరికే బిడ్డని అమ్మేయాలని కూడా అనుకుంది. అక్కడి నుంచి బిడ్డ కూడా వెళ్తున్న దృశ్యం అయితే మనకి కనిపిస్తుందో. ఒక ఆవిడ ఒక బిడ్డను కూడా చేతిలో ఎత్తుకొని వెళ్తూ ఉంది. ఆ తర్వాత అక్కడున్న ఒక లేడీ కూడా ఆ బిడ్డను తీసుకోవడానికి అట్లా కొంచెం ముందుగా కదిలింది. అవైతే మీకు విజువల్ చూపించలేం కాబట్టి మామూలుగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. సో తర్వాత ఆ బిడ్డనైతే వీళ్ళకి ఇవ్వాలని కూడా ఒప్పందం కుదిరింది. దాదాపుగా దీంట్లో 12 నుంచి 15 మంది వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకనంటే ప్రేమించిన వాడు మోసం చేసిన నేపథ్యంలో ఆమెకి ఏం చేయాలో ఆ బిడ్డను కూడా తెలియని నిస్సహాయ స్థితిలో ఈరోజు ఆ బిడ్డని అమ్మకానికి పెట్టింది 6 లక్షల రూపాయలకు. ఈరోజు ఎవరికైతే ఆ దంపతులకు బిడ్డ లేదో వాళ్ళకి అప్పగించాలి, వాళ్ళకి ఇవ్వాలని కూడా ఆ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం నేపథ్యంలోనే ఆ డబ్బులు ఇచ్చిపుచ్చుకునే దాంట్లోనే ఒక చిన్న గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయం కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన బాలల పరిరక్షణ కమిటీ సభ్యులైతే వెంటనే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు శిశువునైతే రక్షించినట్లుగా తెలుస్తోంది. తల్లితో పాటు ఎవరైతే కొనుగోలు చేసే దంపతులు మధ్యవర్తులతో కలిపి మొత్తం ఒక 15 మంది దాకా దాదాపుగా అరెస్టు చేసినట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఇందులో 12 మంది మధ్యవర్తులు ఉండటం పోలీసులు సైతం కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. అంటే అడాప్షన్కి ఇవ్వచ్చు అంటే ఇది ఇల్లీగల్గా జరిగింది, లీగల్గా ప్రాసెస్ జరిగితే ఎవరికి కూడా అభ్యంతరం చెప్పేవాళ్ళు కాదు. ఆ యువతి ప్రేమలో మోసపోయింది. బట్ దాన్ని ఒక ప్రాతిపదికన ఏదైతే లీగల్గా అడాప్షన్కి ఏవైతే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయో దాని ప్రకారం ఆమె అడాప్షన్కి ఇచ్చుంటే బాగుండేది. బట్ ఈరోజు ఏంటంటే ఇల్లీగల్గా 6 లక్షలకి బిడ్డను అమ్మేయడం అనేది మాత్రం అందరినీ కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ బిడ్డని కూడా సురక్షితంగా మదర్ అండ్ చైల్డ్ కేర్కి అయితే పోలీసులు తరలించినట్లుగా కూడా తెలుస్తోంది.